అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ప్రభు ఈ కొత్త ఆదివారం రోజున మనల్ని తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మరి ప్రభుకి వందనాలు. మీ అందరికీ కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి మనము వాక్య ధ్యానంలోకి ముందుకెళ్దాము. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా. మరి ఈ విధంగా నేను ఈ ఆదివారం రోజున నైనా మేము తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నాయన తండ్రి, మరి ఆరాధనంతట్లో మీరే తోడుండి సహాయం తెచ్చండి. వాక్యం అంతట్లో మీరే తోడుండి సహాయం తెచ్చండి. నాయన మీకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. నాయన మరి మీరు మాతో మాట్లాడండి. మీ మాట ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ మాట ద్వారా మమ్మల్ని స్థిరపరచండి. మాలో ఉన్న లోపాలన్నీ సరిచేయండి. మాలో ఉన్న తప్పులు, పాపాలన్నీ కూడా పరిశుద్ధపరచండి. అన్నీ కూడా తీసివేసి మీకు మహిమకరంగా మా జీవితాలు ఉండే కృపణించ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తెలుపుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ముందుగా పాట పాడుకుందామండి. ప్రభు పేరట మనకు అందరికి తెలిసిన పాటే, నీవు లేని చోటేది యేసయ్య పాట పాడి దేవుని మహిమపరుద్దాం. నీవు లేని చోటేది యేసయ్యా, నేను మైండలేనయ్యా. నీవు లేని స్థలమేది యేసయ్యా, మైండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నేను ఉండలేనయ్యా. నీవు చూడని చూడేది యేసయ్యా, యేసయ్యా. నీవు చూడని పరమేది యేసయ్యా, నీవు చూడని యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా, నీ క్షణముండలేనయ్యా.
అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్య ధ్యానం చేసుకుందామండి. చిన్న వాక్య ధ్యానం చేసుకుందాము. మనం ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయము మనం వాక్య ధ్యానంగా తీసుకుని మరి ధ్యానం చేసుకుందామండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. 1, 2, 3 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఆమేన్. సో ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడను. ఆమేన్. సో ఈ వాక్యం మనం ధ్యానించుకుందామండి. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 1, 2 వచనాలు చూసుకుందాం. సో ఈ వచనాల నుంచి మనం ఏం నేర్చుకుందామంటే, మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చితే మనల్ని కూడా దేవుడు తీర్పు తీరుస్తాడని ఈ వాక్యం సెలవిస్తుంది. సో మనము ఈరోజు టాపిక్ వచ్చేసి, మనము హెడ్డింగ్ మీరు టాపిక్ చూసుకున్నట్లయితే, డు నాట్ జడ్జ్ అదర్స్. టాపిక్ వచ్చేసి మీరు ఎవరిని తీర్పు తీర్చకూడదు. సో ఇక్కడ మనము ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు. 2 వచనాలు చూసుకుంటే, ఎందుకంటే మనల్ని పట్ల కూడా తీర్పు తీర్చబడుతుంది. మనం ఎప్పుడైతే తీర్పు తీర్చడానికి, జడ్జి చేయడానికి ముందుకెళ్తామో ఎవరినైనా కానీ, సో మనల్ని కూడా అప్పుడు ఆ విధంగానే తీర్పు తీర్చబడుతుంది. మనం ఏ కొలతతో మనము ఒక మనిషిని తీర్పు తీరుస్తామో మనల్ని కూడా ఆ కొలతతోనే తీర్పు తీర్చబడుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనం ఈ వాక్యం నుంచి ఏం నేర్చుకోవాలంటే, మనం ఒకరి పట్ల మనము ప్రేమ, కనికరము, జాలి, కరుణ అన్నీ కూడా గెలెషన్స్ 5:23లో ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ ఉన్నాయో అవన్నీ కూడా కలిగి ఉండాలి. ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు. దేవుడే వాళ్ళని తీర్పు తీరుస్తాడు. దేవుడే వాళ్ళ పక్షాన మరి వ్యాజ్యమాడుతాడు. దేవుడే వాళ్ళ పక్షాన వాళ్ళని తీర్పు తీర్చాడు. మన పక్షాన వ్యాజ్యమాడి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. మనం ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు. మనకు అలాంటి ఆలోచనలు వచ్చినా కానీ మనం ప్రార్థించుకోవాలి, దేవుడి సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దేవుడి సన్నిధిలో మనము గోజాడితే దేవుడే వాళ్ళని తీర్పు తీరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణకి నేను జాబ్ చేస్తుండగా నా పట్ల ఎంతోమంది కంప్లైంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ జాబ్ చేస్తుండగా కానీ నేను ఎంతో బాధపడుతున్నాను. ఎందుకు నా పట్ల అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు తప్పుడు అబద్ధము చెప్తున్నారు, లేదంటే నా పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని అనుకున్నప్పుడు దేవుడు నా పక్షాన నిలబడి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు వాళ్ళకి ఎన్నో విధాల చూపించాడు దేవుడు. మీరు సునీల్ పక్షాన నేనున్నాను అని వాళ్ళకి బయలుపరిచాడు. సో ఆ విషయానికి దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే మనం ఎవరి పట్ల తీర్పు తీర్చొద్దండి. మన పని ఏదో మనం చూసుకుని వెళ్దాము. డ్యూటీలో కానీ, స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆఫీసులో ఎక్కడున్నా కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం నమ్మాలి, విశ్వసించాలి, ప్రార్థించాలి. దేవుడు ఉన్నాడని ఆయన నిరూపిస్తాడు. ఆయనే మనకి బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడు అంటే ఆయన కార్యాల ద్వారా. మనం ఎప్పుడైతే మనం ఆపదలు ఉన్నామని మనం ప్రార్థన చేసుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థించి గోజాడతామో దేవుడు దానికి జవాబు దయచేస్తాడు. కానీ మనం విశ్వసించాలి. మనం అవిశ్వాసం రానియద్దండి. మనం విశ్వాసంతోనే ముందుకెళ్ళాలి. దేవుడి దగ్గర గోజాడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి జవాబు దయచేస్తాడని నమ్ముతాము. మనల్ని ఎవరైనా తీర్పు తీరిస్తే వాళ్ళని దేవుడు తీరుస్తాడు తీర్పని నమ్మి ముందుకెళ్ళాలండి. మరి వాక్యం దేవుడు దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. నాయన మరి మీరే చెప్పారు తండ్రి ప్రభా, మరి తీర్పు తీర్చకండి, మిమ్మల్ని మీకు తీర్పు తీర్చబడదని చెప్పారు. ఆ విధంగా మాలో ఎటువంటి ఆలోచనలు ఉంటే తీర్పు తీర్చే ఆలోచనలు తీసివేయండి నాయన. మీరు మా పట్ల వ్యాజ్యమాడతారని మేము నమ్ముచున్నాం నాయన తండ్రి ప్రభా.
మరి నాయన ఈ వారం అంతట్లో తోడున్న మీకు వందనాలు తండ్రి. కొత్త వారం అంతట్లో కూడా ఈ వాక్యం ధ్యానించుకుని ముందుకెళ్ళే కృపను కోరుకుంటూ మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఎటువంటి అనారోగ్య బలహీనతలు ఏసునామని అందరినీ లయపరచమని కోరుకుంటూ చిన్ని ప్రార్థన నజరేటుని ఏసునామని నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.